హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో దుర్గం చెరువులో ఒక యువతి అయితే దూకి ఆత్మహత్య చేసుకుంది అని ఒక కలకలం అయితే రేగింది. అయితే ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు. నిజానికి ఆమె అత్తారింటి వేధింపులు అయితే తట్టుకోలేక ఆమె దుర్గం చెరువులో అయితే దూకేసినట్టు కింద ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ముందుగా పోలీసులు కూడాను ప్రాథమికంగా ఏమనుకున్నారంటే ఇది ఆత్మహత్యగానే భావించారు. కానీ తెల్లవారుజాము 4 గంటల సమయంలోని బొట్టు అంజయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్ అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. అయితే ఆఫీస్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళిన ఆమె సుష్మా అన్నమాట అమ్మాయి పేరు. ఆమె ఇంటికి ఇంకా తిరిగి రాకపోవడంతో ఆ ఫిర్యాదు ఇచ్చినట్లు పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఉదయం 7 గంటల సమయంలో అయితే ఆ దుర్గం చెరువు వద్ద అయితే ఒక మృతదేహం అయితే కనిపించిందని అయితే సమాచారం అందింది. అయితే హుటాహుటిన అందరూ కూడా వచ్చారు, చూశారు. అది ఇంతకీ ఎవరిది, సుష్మా డెడ్ బాడీ అని తెలిసింది. నిజానికి సుష్మా ఈ ఏడాది జనవరి 31 తేదీన అయితే అమృత్ అనే వ్యక్తిని, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతనైతే వివాహం చేసుకుంది. అయితే ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో కూడా అతను పనిచేస్తున్నాడు. అయితే సుష్మా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే పెళ్లి సమయంలోని 6 తులాల బంగారం, అలాగే 5 లక్షల నగదు, అంతేకాకుండాను ఒక బైక్ కూడా కట్నంగా ఇచ్చారు. అయితే అంత కట్నం ఇచ్చిన తర్వాత కూడా సుష్మా అత్తమామలైతే అదనపు కట్నం కోసం ఆమెనైతే వేధిస్తున్నారని తెలిసింది. ఆమెను శారీరకంగా అలాగే మానసికంగా తీవ్ర బాధతో నిబడుతుందని కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, అసలు బాగోట్లేదని నేరేడ్మెంట్లోని ఒక హాస్పిటల్లో సుష్మాను 2 రోజుల క్రితం వైద్యులకు చూపించినట్లు తల్లిదండ్రులు అయితే వెల్లడించారు. మాదాపూర్ సిఐ కృష్ణ మోహన్ అయితే మీడియాతో మాట్లాడుతూ కేసు నమోదు చేశారు. బాధితులపైన అయితే కఠిన చర్యలు తీసుకుంటాం, విచారణ అయితే కొనసాగుతుందని చెప్పడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.